మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. ఉదయ్ రాహుల్. ఉదయ్ రాహులా? ఏం చదువుతున్నావు? 4th క్లాస్. మీ నాన్నగారు ఏం చేస్తారు? టిఫిన్ షాప్ చేస్తారు. మీ అమ్మగారు? సిఎన్ఆర్ పట్ల హోటల్ ఉంటుంది, దాంట్లో చేస్తారు. మీ నాన్నగారు ఎందుకు కొట్టారు? కుదురుగా లేవను. రోజు కొడతారా? కుదురుగా లేనప్పుడే. ఈరోజు దేంతో కొట్టారు? ఛార్జింగ్ వేరుతో. ఆ పాత దెబ్బలు కూడా ఉన్నాయిగా, మరి అది ఎప్పుడు కొట్టారు? అవి కూడా ఛార్జింగ్ వేరుతో. ఎన్నిసార్లు కొట్టారు ఇప్పటికి? ఇప్పుడు చాలాసార్లు కొట్టారా? నిన్నే కొడతారా, మీ చెల్లిని కూడా కొడతారా? మా చెల్లిని కూడా కొడతారా? ఈరోజు ఎందుకు కొట్టారు? కుదురుగా లేవని. నిజం చెప్పు. ఏం చెప్పాను? కుదురుగా లేవని అబద్ధాలు ఆడేమని కొట్టారు. ఏం అబద్ధాలు? నేను డోర్ కట్టిన తెంపేసి చెల్లి మీద పెట్టు అబద్ధం ఆడానని అలా కొట్టారు. సొంత నాన్నగారు కాదంటగా? కాదు. మరి మీ నాన్నగారు అంటే అలా అనమన్నారు. అలా అనమన్నారా? అబద్ధం చెప్తున్నారా? ఆయన మీ సొంత నాన్నగారు కాదా? కాదు. కావాలని నేను కొట్టారా? అబద్ధాలు ఆడు అలా చెప్పమన్నారా? అలా అనమంటున్నాడు. అలా అనమన్నారా? నిన్ను కొడతారా? కొడతాడు. రోజు కొడతారా? రోజుగా అబద్ధాలు ఆడినప్పుడు కుదురుగా అప్పుడు కొడతాడు. నీకు దెబ్బలు ఉన్నాయిగా? కాదు, పిల్లల్ని గొడ్డు బాదినట్టు బాధేసి చంపేస్తారా ఇది? చంపేంత కోపం మాకు లేదన్నా. కాదు, అన్నది చంపేసుకో, చేతులారా చంపేసుకోవడానికి కాదు కదా. అసలు కోపంలో కొట్టేశాడు. తను కొట్టడం కరెక్ట్ కాదు, నేను దాన్ని సమర్థించట్లేదు. అడ్డం వెళ్ళినందుకు నన్ను కొట్టాడు, కోపంలో కొట్టాడు తప్ప చంపేయాలి కన్నదా చంపేసుకోవడానికి కాదు కదా. నేను ఆహా, మేమిద్దరం అసలు మ్యారీడ్, తను మ్యారీడ్ కాదు అసలు. అబ్బాయి సొంత తండ్రి కాదు. మరి సొంత తండ్రి కానప్పుడు కొట్టే హక్కు లేదు కదా. నేను చాలాసార్లు చెప్పానన్నా, చెప్పినాక తను వినిపించుకోలేదు. ఇక్కడ ఉంటున్నాం కదా, డాడీ అని పిలిచినాడు, కేర్ తీసుకుంటాను, ఇలానే ఉంటా. నేనేంట్రా అంటే తనకు వీక్నెస్ అయిపోయాను, నమ్మాను. కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదన్నా, కరెక్ట్ కాదు. కానీ ఒకసారి దిగిన తర్వాత తెలియదు కదా, అలానే ఉండిపోతాము. ఇప్పుడు ఏమంటారండి? ఇప్పుడు ఆయన అలా కొట్టేశారు, కుర్రోడికి ఏదైనా అయితే ఎవరికి బాధ్యత? ఒక ప్రాణం తీయడమే కదా. దానికి సమాధానం ఉందా? ప్రాణం పోతే వస్తుందా? రాదుగా. ఈ సంఘటనపై ఇరుగు పొరుగు వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏం జరిగింది అసలు? వాళ్ళు మేము ఒక పక్కనే ఉన్నామండి, ఒక పక్కనే ఉన్నాం. మేము పనికి వెళ్ళి వచ్చి 6 గంటలకు మేము పడుకుంటూ పోతాం. 10:30కి గోడకి గుద్దెత్తాడో దేనికి గుద్దెత్తాడో తెలియదండి. ఏటి ఇలా గుద్దుతాండే 4 సార్లు తలుపు తీసేసరికి తలుపు తీయలేదండి. ఆ రాత్రి నేను గొడవ పెట్టుకుంటాము అని కాంగొన్నాం. ఈ పిల్లడు పారిపోవడం మా అల్లుడు చూశాడండి. మా అత్తయ్య పారిపోతాను అంటే నేను గవగొగ్గ పరిగెట్టి వచ్చి ఆ గుమ్మం తన్నేసానండి. గుమ్మం తన్నేసి అది పారిపోండి. పిల్లడు పారిపోయేసరికి పక్క ఎదురుకి వెళ్ళిపోండి. ఇక్కడ ఉన్నా బాగుంది, ఇక్కడ లేదు కదా. ఆ పిల్లడు మావాడు జాబ్ చేసుకుని వచ్చేసరికి కరెక్ట్గా అక్కడ గొడవలు అయిపోయినామండి. రోజు కొడతారమ్మా? రోజుగా కొడతాంటండి. రోజు మా పిల్లకి రోజు ఆ పిల్లల్ని కొట్టుకొని రోజు మా పిల్లలు కొట్టుకుంటారు. మీకు ఎందుకో బాధ అని అడుగుతాను. నీళ్ళు వాటర్ తుడుతారు, అంట్లు తోముతారు, బట్టలు తుడుతారు, బాత్రూమ్లకు అన్నిటికీ నీళ్ళు పడతారండి. ఎలా చెప్పండి? ఫోన్ చూసుకోనండి. అది కన్న తల్లేనండి, అది కన్న తల్లే. కన్న తల్లి చెప్పండి, కన్న తల్లి అంటే అది బాగుంటుంది. అదే చెప్పండి. అసలు ఆయన తెలగైన తిరిగి ఎవరిని చూడలేదండి. కన్న తల్లి అనే పదానికే అసలు విలువ లేదండి. ఎవరైనా చేస్తే తల్లి ఆదుకుంటుంది, అలాంటిది తల్లే ఈ రకంగా చేస్తుందంటే చాలా ఇదిగా సిగ్గుచేటుగా ఉందండి. ఇప్పుడు మేము తెలిసి మాకు మనసు అంతా చాలా చలించిపోయిందండి. కొడుతున్నాడండి అబ్బాయిని, ఆ పిల్లలు మొన్న 2 తాళ్ళు కాల్ చేశాడండి. అబ్బాయి తలకు పాలు కొట్టేశాడు పిల్లదే. ఏంటమ్మా అంటే పడిపోయానని చెప్తుందండి. ఆ పిల్ల రాడండి, పిల్లడు అలాగా చేశాడు, మాట్లాడుకుంటాడు. అలాంటి దాని దగ్గర ఉంచడం చాలా చంపేస్తారు కూడా నిజంగానే. పిల్లలు ఏమనిపిస్తే పెంచుకుంటారు, లేకపోతే తల్లిదండ్రులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నాయి. అలాంటి వాళ్ళు అనిపిస్తారు, కానీ ఇలాంటి దాని దగ్గర అసలు ఉంచకూడదండి.
తల్లిదండ్రులకి అసలు మచ్చండి అలా కొట్టేసి అలా చేసేస్తున్నారండి. ఏం చేస్తామండి ఇంకా కొట్టుకుంటారు పిల్లలు కొట్టేస్తారు అలా కొడితే మేము ఏం చేస్తాం చెప్పండి. అందరూ పిల్లలు మా పాప 10th చదువుతుందండి. మా పాప ఈ పిల్లలతో ఆడుతుంది. అక్క మా అమ్మ నాన్న చేతులు కాళ్ళు కట్టేసి మమ్మల్ని నోట్లో గుడ్లు పెట్టి కొట్టేస్తారు, నువ్వు మళ్ళీ మీ మమ్మీతో గట్టా చెప్పకు, మళ్ళీ మీ మమ్మీ వస్తే మళ్ళీ మమ్మల్ని కొడతారని చెప్పి అంటదంటండి. మా పాప ఇంటికి వచ్చి మా పాప ఏడుస్తుంది పొద్దున్న. మరి అంత దారుణంగా కొడితే పిల్లల్ని చూస్తే మీరు అర్థం చేసుకోండి. సైకిల్ కొట్టినా అంత దారుణంగా కొట్టదండి. వాడికంటే ఫోన్ చూసుకొని కూర్చోండి. అది బాత్రూమ్ లో నీళ్ళు ఆడతారండి, నీళ్ళు గిన్నెలు తాగుతారు, బట్టలు తూతారు, అన్నీ అలా చేస్తారు పిల్లలే. ఆమె ఒక్క పని చేయదు. బ్యాగ్ ఒకటే తగిలించుకుంటుంది, 3 ఒకటి వేసుకుంటే వెళ్ళిపోద్ది. ఆ పిల్లలు బోర్డు స్కూల్లో తిని తింటున్నారు, తిండి కూడా పెట్టరు సరిగా. అలా మరి అది మనిషి పశువు తెలుస్తలేదు. ఆ పిల్లలు మాత్రం దయించి మాత్రం వాళ్ళ దగ్గర మాత్రం ఉంచొద్దండి. అది ఒకటే మేము కోరుకుంటున్నామండి. అది అందరూ మాత్రం దయించి వాళ్ళ దగ్గర మాత్రం ఉంచొద్దండి పిల్లల్ని. తెలుసండి, మీ వద్ద ఆవిడ అడిగితే తెలీదు, నేను చూడలేదని చెప్పిందండి. మాకు ఆవిడ చెప్పని అబద్ధాలని ఇప్పుడు తెలిసింది. తెలుసండి, నిజంగా కూడా ఆ పిల్లలు మాత్రం ఏం చేస్తారో తెలియదు. గవర్నమెంట్కి చెప్పి చక్కగా ఏ హాస్టల్లోనే పంపించండి. ఆవిడ మనం ఇప్పుడు ఎలా చూస్తుంటేనే పిల్లల మీద కోపడి ఎంత కోపంగా చూస్తుందో తెలుసా? తప్పు చేశారు కాబట్టి ప్రతి మంది అంటున్నారండి. ఏదో తెలుసో తెలియదో చేశారన్న మాట అయితే పొద్దున్న నుంచి కూడా వాళ్ళు రాలా. అప్పుడు నేనైతే అడిగానండి, ఏంటమ్మా ఏం జరిగింది? పోనీ కరెక్టే, నీ భర్త తిరమలేడని వేరే అబ్బాయితో ఉండేటప్పుడు ఇన్ని దెబ్బలు కొట్టేటప్పుడు నువ్వేం చేసావు? ఎక్కడికి వెళ్ళావు? చూడాలిగా, నువ్వు కన్నావుగా. ఆడంటే కన్న తండ్రి కాదు, నువ్వు కన్నా తల్లివేగా అని అనేసి అడిగాను. నేను అడిగితే కాదక్క నాకు తెలియదు, నేను పనికి వెళ్ళిపోతున్నాను, పిల్లలిద్దరిని అడిగాను. అయితే నేను అడిగా, ఇలా చేస్తుంది తప్పు కదమ్మా, ఆడి కన్నా తండ్రి అయితే అలా చేయడు, కన్నా తండ్రి కాబట్టి అలా చేశాడు, నీకైనా న్యాయం ఉండాలి కదా, నువ్వు కన్నావు కదా, నీ పిల్లల కోసమే కదా నీ భర్త ఏదో అన్నాడని చెప్పి వదిలొచ్చేటప్పుడు నువ్వు అడగాలి కదంటే పిల్లలిద్దరిని అడిగితే మా అమ్మ స్నానం చేయించదంటే మా అమ్మకి తెలియదంటే అని చెప్పిన తర్వాత మరి మీ అమ్మగారు వాళ్ళు ఉన్నారుగా, మీ అమ్మగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లలు ఇట్టుకొని బతకచ్చు కదమ్మా, భర్త లేని వాళ్ళు అందరూ చచ్చిపోలేదు, అందరూ అలా ఉండరు, పిల్లల కన్నోళ్ళు. భర్త గడ్డి తిన్నాడనుకో ఏ తల్లి కూడా కడుపు కట్టుకొని పిల్లలు పెంచుకుంటది, అలా చేయదు, అసలు ఏంటివి దీంతో కొట్టారు మీరు అని అడిగాం. నేను కొట్టలేదండి అన్నది. ఇప్పుడు కొట్టిన దెబ్బలైతే ఇవి, తర్వాత ఈ పిల్లకి ఎప్పటి నుంచో కొట్టిన గాయాలయ్యి. ఇన్ని రోజులు నువ్వేం చేసావు మేము అందరం రూమ్లో అందరం అడిగామండి. అడిగితే నాకు తెలియదు అక్క అని అన్నది. ఆ అమ్మాయి కూడా మా అమ్మ నాన్న నన్ను ఇంట్లో నుంచి గెంటారని చెప్పింది. తర్వాత అవన్నీ నిజం, తర్వాత మీడియా వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసిందండి మాకు. కానీ నిజమో అబద్ధమో తప్పు చేసిన ప్రతి స్త్రీ ఉన్నారు, చేస్తారో లేదో మనకైతే తెలియదండి, ఎవరిష్టం మనది. కాకపోతే పిల్లలు అలా శిక్షించకూడదు, అర్థమైందా? పసిపిల్లలు ఈ రోజు ఈ స్త్రీని వదిలేస్తే రేపు పొద్దున్న ఇంకో స్త్రీ చేస్తుంది, అర్థమైందండి? ఏ స్త్రీలకి తల ఉంచుకున్న దింపుడు పని చేసింది ఆవిడ. తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, తిరిగిన వాళ్ళు ఉన్నారు, కానీ పాలు తాగిన పిల్లలు వాళ్ళకి ఏం తెలుసండి? అంత అలా చెయ్యొచ్చా, శిక్షించచ్చా? ఆ పిల్లోడు భయపడిపోయి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వచ్చిన తర్వాత మీడియా వాళ్ళు వచ్చిన తర్వాత నిజం చెప్పాడు. బాధపడుతున్నారు కానీ అసలు అమ్మాయికి అసలు ఇంత కూడా లేదు. మీరు ఏమన్నా ఇదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు అసలు వదలకూడదండి. మెయిన్ ఏంటంటే అబ్బాయి ఎక్కడున్నా లాక్ రావాలి, అలాంటిది ఎవరికి జరగకూడదు. అసలు ప్రతి ఒక్కళ్ళు ఎవరిని వదలద్దండి. ఆడ అసలు ఎక్కడున్నా ఏ మూలన్నా లాక్ రావాలండి. గవర్నమెంట్ చేయగలిగింది అంతా చేయాలి. అసలు అమ్మాయిని అయితే వదలద్దండి. కన్న తల్లి దగ్గరుండి ఏమి మాట్లాడకుండా పొద్దున్న నుంచి చూస్తున్నాను, మార్నింగ్ కూడా అమ్మాయి ఏమి తప్పు చేసి పిల్లలు అల్లరి చేస్తారండి. పిల్లలు అన్నాక అల్లరే చేస్తారు, పెద్దోళ్ళు మనం ఎందుకున్నాం? మా ఇంటి పక్కన ఒక మామగారు ఉండేవాళ్ళండి. కొంపు కాడ ఏదో గొడవ వచ్చిందని ఇద్దరు దెబ్బలాడుకున్న తర్వాత ఆయనకి ఫోన్ చేసి వెంటనే రప్పించేసి, మీరు మా పిల్లల జోలికి కానీ మా జోలికి కానీ వస్తే 10 మంది మొగోళ్ళని పిలిపించి మిమ్మల్ని ఏం చేద్దామో తెలీదు, అలా చెప్తాను నేను అని అబ్బాయి మాకు వార్నింగ్ ఇచ్చాడండి. ప్రతిరోజు కొడతారండి. కొంచెం వద్దామంటే ఏదైనా చేయడానికి వార్నింగ్లు ఇచ్చి తలుపులు మూసేసి తిండి కూడా పెట్టుకోకుండా నరకం చూపించేసేవాళ్ళండి వాళ్ళకి. మాకు పిల్లలు బయటకు వస్తేనే ఇలా జరిగిందని మాకు తెలిసేదండి, లేకపోతే మాకు తెలియదండి. అసలు రాత్రి ఆ పిల్లోడు బయటకు పరిగెడితేనే మాకు తెలిసిందండి, లేకపోతే తెలియదండి. చంపేస్తారు. అది చెప్పే ప్రతి మాట అబద్ధమే, అస్సలు నిజం లేదండి. ప్రతి మాట అబద్ధమే. ఇప్పుడు చెప్పే మాటలు కూడా అబద్ధాలు, ఒక్కటి నిజం లేదు. దాన్ని అయితే వదలొద్దండి. ఆ పిల్లలకి ఏదైనా దారి చూపించండి. దీన్ని అన్ని కూడా అస్సలు వదలొద్దు.
ఆడు ఎక్కడ ఉన్నా కూడా తీసుకొచ్చి మూసేయండి లేకపోతే చంపేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.